వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం. ఊరిలో పొలాలన్నీ నీట మునిగాయి. రైతుల ముఖాల్లో తీవ్రమైన ఆందోళన. పల్లెటూరి పూరి గుడిసెలో వీరయ్య, అతని భార్య సుబ్బమ్మ తమ భవిష్యత్తు గురించి తీవ్రంగా చర్చిస్తున్నారు. ఏవండి, బయట చూసారా? వాన తెరపిచ్చేలా లేదు. ఆకాశానికి చిల్లు పడినట్లు ఏకదాటిగా కురుస్తూనే ఉంది. మన 2 ఎకరాల పొలంలో వేసిన వరి నారు మొత్తం నీళ్ళల్లో మునిగిపోయి కుళ్ళిపోతోంది. మనం పెట్టిన పెట్టుబడంతా గంగ పాలైపోయింది. ఈ ఏడాది మన బతుకు ఎలా గడవాలి? ఈ ఇంట్లో తినడానికి గింజలు కూడా నిండుకుంటున్నాయి. నాకు చాలా భయంగా ఉందండి. బాధపడికే సుబ్బమ్మ, ప్రకృతి పగబడితే మనం చేయగలిగింది ఏమీ లేదు. వానదేవుడు కరుణించలేదని ఏడుస్తూ కూర్చుంటే కడుపు నిండదు. ఈ విపత్తులో కూడా మనం బ్రతకడానికి ఒక దారెత్తుకోవాలి. పాత పద్ధతులనే నమ్ముకుని కూర్చుంటే లాభం లేదు. నా బుర్రలో ఒక కొత్త ఆలోచన మొదలుతుంది. అది సరిగ్గా అమలైతే ఈ వర్షాకాలం మనకు నష్టం రాదు, లాభం తెచ్చిపెడుతుంది. సుబ్బమ్మ ఆశ్చర్యంగా, కొత్త ఆలోచన? ఈ కొండపోత వానలో ఇంటి నుంచి కాలు బయట పెట్టడమే కష్టంగా ఉంది. పొలాలు బురద గుంటల్లా మారాయి. ఊర్లో సగం మంది పస్తులుంటున్నారు. ఈ పరిస్థితిలో మీకు వ్యాపారం చెయ్యాలనే ఆలోచన ఎలా వచ్చిందండి? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? అదే సుబ్బమ్మ నా ఆలోచన. అందరూ పొలం మునిగిపోయిందని మూలన కూర్చున్నారు. ఇప్పుడు పట్నంలో కూరగాయలకు, మాంసానికి, గుడ్లకు తీవ్రమైన కొరత ఏర్పడుతుంది. దారులన్నీ మూసుకుపోతాయి. ఎక్కడి సరుకు అక్కడే ఆగిపోతుంది. ఈ సమయంలో మనం కోళ్ల వ్యాపారం మొదలు పెడితే ఎలా ఉంటుంది? సుబ్బమ్మ తల పట్టుకుని, దేవుడా, మీకేమైనా మతి భ్రమించిందా ఏమిటి? కోళ్ల వ్యాపారమా? ఈ వానాకాలంలో కోళ్లు ఎక్కడైనా బ్రతుకుతాయా? కాస్త తేమ తగిలినా, చలి పెరిగినా వాటికి జబ్బులొచ్చి రాత్రికి రాత్రి పిట్టల్లా రాలిపోతాయి. ఎండాకాలంలోనే కోళ్లను కాపాడుకోవడం కష్టం. అలాంటిది ఈ జలప్రలయంలో వాటిని పెంచడం అంటే చేతులా ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. వద్దండి, ఉన్న కాస్త డబ్బుని ఇలా పాడు చేయకండి. నువ్వు పైపైన ఆలోచిస్తున్నావే సుబ్బమ్మ. అందరూ నీలాగే ఆలోచిస్తారు కాబట్టి వానాకాలంలో ఎవరూ కోళ్లను పెంచరు. ఎవరూ పెంచరు కాబట్టి పట్నంలో కోళ్లకు, గుడ్లకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. సంతలో ఒక్కొక్క కోడి రెట్టింపు ధరకు పలుకుతుంది. కష్టం ఎక్కడుంటుందో లాభం కూడా అక్కడే దాగుంటుంది. మనం జాగ్రత్తగా అడుగులు వేస్తే ఈ నెల రోజుల్లోనే మనం పోగొట్టుకున్న పంట పెట్టుబడిని వెనక్కి తీసుకురావచ్చు. మాటలు చెప్పడం తేలికేనండి, కానీ ఆచరణలో పెట్టడం అంత సులభమేం కాదు. వాటిని వాన నుండి ఎలా కాపాడుతారు? వాటికి మేత ఎక్కడి నుండి తెస్తారు? రోగాలొస్తే మందులు ఎలా ఇస్తారేంటి? నాకైతే ఈ ఆలోచన అస్సలు నచ్చలేదు. ఇది వ్యాపారం కాదు, పెద్ద సాహసమే. ప్రతి వ్యాపారంలో సాహసం ఉంటుందే సుబ్బమ్మ. సాహసం చెయ్యనిదే ఏది సాధించలేము. వాటిని ఎలా కాపాడుకోవాలో నేను ఒక ఖచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేశాను. నువ్వు నాకు తోడుగా నిలబడు. ఈ వర్షంలోనే మనం విజయం సాధించి చూపిద్దాం. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం కాస్త నెమ్మదించింది. వీరయ్య ఇంటికి పొరుగున ఉండే రామప్ప వచ్చాడు. అతనెప్పుడూ ప్రతికూల విషయాలు మాత్రమే మాట్లాడే స్వభావం కలవాడు. యావయ్యా వీరయ్య, చూసావో మన ఊరి కర్మ. నా పొలంలో మోకాల్లోతు నీళ్లు నిలిచాయి. పంటంతా నాశనమైంది. దేవుడు మన పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడు. విన్నానులే, నీ నారు కూడా మునిగిపోయిందట కదా. మరి ఈ ఏడాది ఎలా నెట్టుకొస్తావు? ఎవరి దగ్గరైనా అప్పు చేస్తావా? అప్పు చేయడం ఎందుకు రాబప్పా? అప్పు మనల్ని ఎప్పటికీ పైకి రానివ్వదు. వ్యవసాయం దెబ్బతిన్న మాట వాస్తవమే, కానీ దానికి ప్రత్యామ్నాయంగా నేనొక నిర్ణయం తీసుకున్నాను. పట్నం వెళ్ళి ఒక 100 సగం పెరిగిన కోళ్లను తీసుకొనొచ్చి ఈ వర్షాకాలంలో కోళ్ల వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను. రామప్ప పెద్దగా నవ్వుతూ, ఏమన్నావు వీరయ్యా? కోళ్ల వ్యాపారమా? ఈ వానలోనా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏమిటి? అసలే పంట పోయి పీకల్లోత కష్టాల్లో ఉన్నావు. ఇప్పుడు ఆ 100 కోళ్లను తెచ్చి ఈ వానలో చంపేసి మరింత అప్పుల పాలు అవుదామనా నీ ఉద్దేశం? ఊర్లో ఎవరైనా వింటే నవ్విపోతారు. నవ్వే వాళ్ళను నవ్వనివ్వు రామప్ప. నా దృష్టిలో తెలివైనవాడు ఎప్పుడూ అందరూ నడిచే దారిలో నడవడు, కొత్త దారిని వెతుక్కుంటాడు. వర్షం వస్తే కోళ్లు చనిపోతాయన్నది అందరి నమ్మకం. కానీ ఆ వర్షం తగలకుండా వాటిని వెచ్చగా ఉంచితే అవే కోళ్లు మనకు కాసుల వర్షం కురిపిస్తాయన్నది నా నమ్మకం. నీ పెచ్చగానే వాన నాపడం నీ తరమవుతుందా? పైకప్పు నుండి నీళ్లు గారుతాయి. నేల మీద చెమ్మ గదంతా పాకుతుంది. కాళ్లకు జలుబు చేస్తుంది. రెక్కలు వాలిపోతాయి. ఒక్కొక్కటిగా ప్రాణాలు వదులుతాయి. నీ చేతులారా నీ డబ్బంతా మురుగు కలవలో పారబోస్తున్నావు. నా మాట విని ఆ ఆలోచన విరమించుకో. కావాలంటే పట్నం వెళ్ళి ఏదైనా మూటలు మోసే పని చేసుకో. శ్రమించడం నాకు అలవాటే రామప్ప, కానీ ఇతరుల దగ్గర పని చేయడం కంటే నా సొంత వ్యాపారం చేసుకోవడమే నాకు ఇష్టం. నేల చెమ్మ రాకుండా
నేను వెదురు బొంగులతో ఒక ఆటక లాంటి నిర్మాణం చేస్తాను. గాలి చొరబడకుండా చుట్టూ తాటాకులతో కప్పుతాను. నా ఏర్పాట్లు నాకున్నాయి. చూసారా రామప్ప గారు, నేను నిన్నటి నుండి ఇదే చెబుతున్నాను. ఆయన మాత్రం నా మాట వినడం లేదు. మీరైనా కాస్త గట్టిగా చెప్పండి. ఈ కాలంలో కోళ్ల పెంపకం ఎంత ప్రమాదమో ఆయనకు అర్థమయ్యేలా చెప్పండి. నేను చెప్పాల్సిందే చెప్పానమ్మా సుబ్బమ్మ. రేపొద్దున ఆ కోళ్ళని కుప్పగోలిపోయినప్పుడు అప్పుడు కూర్చొని ఏడుస్తాడు. అప్పుడు నా దగ్గరకు వచ్చి అప్పడగకండి. సరే, నాకెందుకు వచ్చిన తలనొప్పి, నేను వెళ్తున్నాను. అలాగే రామప్ప, వెళ్ళిరా. నువ్వు చెప్పినట్లు జరిగితే నా కర్మ అనుకుంటారు. కానీ నా శ్రమ గెలిస్తే మాత్రం ఆ రోజు నేను సాధించిన విజయాన్ని నీకు తప్పకుండా చూపిస్తాను. రామప్ప వెళ్లిపోయిన తర్వాత సుబ్బమ్మ మరింత ఆందోళన చెందుతుంది. వీరయ్య తన భార్యను కూర్చోబెట్టి తన ప్రణాళికను వివరిస్తాడు. సుబ్బమ్మ, రామప్ప మాటలు విని నువ్వు భయపడకు. మన దగ్గర ఉన్న ఆఖరి అవకాశం ఇదే. దాన్ని ఎలా చెయ్యాలో నేను నీకు స్పష్టంగా వివరిస్తాను. ముందుగా మన ఇంటి వెనుకున్న పాత పశువుల పాకను శుభ్రం చేద్దాం. ఆ పాకల సగం పైకప్పు పాడైపోయిందండి. వానొస్తే నేరుగా నీళ్లు లోపలే పడతాయి. అక్కడ కోళ్లనుంచితే అవి ఒక్కరోజు కూడా బ్రతకవు. పైగా కింద నేలంతా బురదగా ఉంటుంది. అక్కడే ఉంది నా ప్రణాళిక. పైకప్పు దెబ్బతిన్న చోట నేను అడవి నుండి తీసుకొచ్చిన పెద్ద పెద్ద తాటాకులతో గట్టిగా కప్పుతాను. ఇక నేల విషయానికొస్తే మన కోళ్లను నేల మీద ఉంచం. 4 బలమైన కర్రలు పాతి నేల నుండి 1 అడుగు ఎత్తులో వెదురు బొంగులతో ఒక వేదిక నిర్మిస్తాను. దానిమీద ఎండిన గడ్డిని మందంగా పరుస్తాను. దీనివల్ల నేల మీదున్న చెమ్మ వాటికి తగలదు. సరే, నేల చెమ్మ తగలకుండా చేశారు అనుకుందాం. కాని గాలిలో ఉన్న చలిని ఎలా ఆపుతారు? కోళ్లకు వెచ్చదనం లేకపోతే చలికి ముడుచుకొని చచ్చిపోతాయి. దానికి కూడా నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఊర్లో ఉన్న కుమ్మరి దగ్గర నుండి 4 పాత మట్టి కుండలు తీసుకొని వస్తాను. ఆ కుండలలో ఎండు కట్టలు, బొగ్గులు వేసి నిప్పు రగిలిస్తాను. ఆ కుండల చుట్టూ చిన్న చిన్న రంధ్రాలు చేస్తాను. ఆ కుండలను పాకలో 4 మూలలా వేలాడదీస్తాను. దానివల్ల గదంతా వెచ్చగా ఉంటుంది. బొగ్గుల పొగ వల్ల దోమలు, పురుగులు కూడా రావు. కోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. సుబ్బమ్మ కొద్దిగా నమ్మకం కుదురుతూ, మీ ఆలోచన బాగానే ఉన్నాయండి. కాని ఆ వర్షంలో వాటికి మేత ఎక్కడ దొరుకుతుంది ఏమిటి? బయటికెళ్లి మేత వెతుక్కునే పరిస్థితి ఉండదు కదా. నిజమే. అందుకే రేపే నేను పట్నం వెళ్లి ఒకేసారి 100 సగం పెరిగిన కోళ్లను, వాటికి నెల రోజులకు సరిపడా జొన్నలు, సజ్జలు, తౌడు బస్తాలు కొనుక్కొనొస్తాను. వర్షం ఎంత పెరిగినా మనం మేత కోసం బయటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. వాటికి తాగడానికి గోరువెచ్చని నీళ్లు మాత్రమే ఇద్దాం. అందులో కాస్త పసుపు కలుపుదాం. పసుపు వల్ల వాటికి జబ్బులు దరిచేరవు. మీరెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసాక నాకెందుకో కాస్త ధైర్యం వస్తుంది. మీరు చెప్పినట్లే చేద్దాం. పాకను సిద్ధం చేసే పనిలో నేను కూడా మీకు సాయం చేస్తాను. మన కష్టం వృధా పోకూడదని ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. అంతే సుబ్బమ్మ, నీ తోడుంటే నేను కొండనైనా ఢీకొట్టగలను. ఈ రోజు పనులన్నీ పూర్తి చేసి రేపు ఉదయాన్నే పట్నం బయలుదేరుతాను. వీరయ్య పట్నం వెళ్లి 100 కోళ్లను, మేతను సురక్షితంగా ఇంటికి తీసుకునొచ్చాడు. పాకలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కోళ్లను వెదురు వేదిక మీద విడిచిపెట్టారు. అప్పటికే ఆకాశం నల్లగా మారి కుండపోత వర్షం మళ్లీ మొదలైంది. ఏమండి, వాన మళ్లీ భయంకరంగా మొదలైంది. పాకలోకి గాలి విపరీతంగా వీస్తోంది. నేను వేలాడి తీసిన గోనె సంచులు గాలికి ఎగిరిపోతున్నాయి. వెంటనే మీరొచ్చి వాటిని గట్టిగా కట్టండి. వీరయ్య వర్షంలో తడుచుకుంటూ వచ్చి, పట్టుకో సుబ్బమ్మ, ఆ తాడు అటువైపు గట్టిగా లాగు. నేను ఈ మూల కర్రకు కడతాను. గాలిలో ఉన్న నీటి బిందువులు లోపలికి రాకుండా చూడాలి. కోళ్లన్నీ ఎలా ఉన్నాయి? ఒక మూలకు చేరాయా లేక చురుకుగా తిరుగుతున్నాయా? అన్నీ వెదురు బొంగుల మీద అటు ఇటు తిరుగుతున్నాయి. మీరు ఏర్పాటు చేసిన బొగ్గుల కుండల వల్ల పాకలో మంచి వెచ్చదనం ఉంది. వాటికి చలి అంతగా అనిపించడం లేదనుకుంటాను. మేత కూడా బాగానే తింటున్నాయి. చాలా సంతోషం. కానీ మనం అసలు ఏమార్పాటుగా ఉండకూడదు. రాత్రంతా వర్షం ఇలాగే కురిసేలా ఉంది. బొగ్గులు ఆరిపోకుండా ప్రతి 2 గంటలకు ఒకసారి మనం గమనిస్తూ ఉండాలి. నీళ్లు చల్లబడకుండా ఎప్పటికప్పుడు గోరువెచ్చని నీళ్లు పోస్తూ ఉండాలి. నేను రాత్రంతా మేల్కొని చూసుకుంటానులేండి. మీరు నిన్నటి నుండి ఏకదాటిగా కష్టపడుతున్నారు. కనీసం 2 గంటలైనా కంటి మీద కునుకు తీయండి. లేదే సుబ్బమ్మ, ఈ 100 ప్రాణాలు మన బాధ్యత. ఇవి మన పిల్లల్లాంటివి. వీటిని కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు. నువ్వు మేత ఎప్పటికప్పుడు తడికా కాకుండా చూసుకో. నేను ఈ కుండల్లో బొగ్గులు సర్దుతాను. ఏమాత్రం తేమొచ్చినా వెంటనే గడ్డిని మార్చేయాలి. అలాగేనండి. చూస్తుంటే ఆ కోళ్లు మన ఏర్పాట్లకు బాగా అలవాటు పడినట్లున్నాయి. పసుపు నీళ్లు తాగడం వల్ల వాటి ముఖాల్లో మంచి కళ కూడా కనిపిస్తోంది. రామప్ప అన్నట్లు ఒక్కటి కూడా నీరసంగా లేదు.
మనం వేసిన ప్రణాళిక అద్భుతంగా పనిచేస్తుంది. అవునే సుబ్బమ్మ, ప్రకృతితో పోరాడడం అంటే దాని మీద కోపం పెంచుకోవడం కాదు, దానికి అనుగుణంగా మన రక్షణ కవచాన్ని తయారు చేసుకోవడం. ఈ వర్షం మన పట్టుదలను పరీక్షిస్తుంది. మనం గెలవాలి. అలా 10 రోజులు గడిచాయి. కోళ్లన్నీ ఆరోగ్యంగా మాంసానికి సిద్ధమయ్యాయి. కాని 11వ రోజు రాత్రి పరిస్థితులు చేయి దాటిపోయాయి. వర్షం తుఫానుగా మారింది. చెట్లు కూలిపోతున్నాయి. వరద నీరు ఊరిలోకి ప్రవేశించడం మొదలైంది. పాక చుట్టూ నీరు చేరుకుంటోంది. సుబ్బమ్మ భయంతో గజగజ వణుకుతూ వస్తూ, ఏవండి, లేవండి, బయట పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వరద నీరు మన పెరట్లోకి వచ్చేసింది. పాక చుట్టూ మోకాల్లోకి నీళ్లు నిలిచాయి. వెదురు వేదిక అడుగు భాగాన్ని నీళ్లు తాగుతున్నాయి. ఇంకో అరగంట గడిస్తే కోళ్లన్నీ నీటిలో మునిగిపోతాయండి. వెంటనే ఏదైనా చెయ్యండి. వీరయ్య ఉలిక్కిపడి లేచి బయటికి పరుగు తీస్తూ, దేవుడా, ఎంత కష్టం వచ్చి పడింది. నేను వానను మాత్రమే అంచనా వేశాను, కానీ వరదను ఊహించలేదు. పాకలో పైకప్పు కూడా ఒకవైపు గాలికి ఎగిరిపోయింది. వర్షం నేరుగా కోళ్ల మీద పడుతోంది. ఇలాగైతే అవన్నీ చనిపోతాయి సుబ్బమ్మ. సుబ్బమ్మ ఏడుస్తూ, నా భయమే నిజమైందండి. ప్రకృతి ముందు మన ప్రణాళికలు ఏవి నిలబడవని నేను ముందే చెప్పాను. ఆ 100 ప్రాణాలను మనం కాపాడుకోలేము. మన కర్మ కాలిపోయింది. వీరయ్య గట్టిగా అరుస్తూ, ఏడోకే సుబ్బమ్మ, ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు. ధైర్యం తెచ్చుకో, మనకింకా సమయం ఉంది. ఒక పని చేద్దాం. వెంటనే మన ఇంట్లోకి వెళ్ళు. మన పడుకునే గదిలో ఉన్న వస్తువులన్నింటినీ బయట గదిలోకి మార్చేసాయి. కింద పాత బట్టలు, గోనె సంచులు మందంగా పరుచు. సుబ్బమ్మ ఆశ్చర్యంగా, ఏమంటున్నారు? కోళ్లను మనం పడుకునే గదిలోకి తెస్తారా? ఇల్లు మొత్తం కంపు కొడుతుంది. పైగా పేడతో ఇల్లంతా పాడవుతుంది. మనమెలా పడుకుంటామండి? ఇల్లు పాడైతే కడుక్కోవచ్చే సుబ్బమ్మ, కానీ కోళ్లు చచ్చిపోతే మనకు బతుకుండదు. ప్రాణాల కన్నా ఇల్లు ముఖ్యం కాదు. వరద నీరు ఇంట్లోకి రాకుండా గుమ్మం దగ్గర ఇసుక బస్తాలు అడ్డుగా పెట్టాను. లోపల వెచ్చగా ఉంటుంది. నువ్వు వెళ్ళి గది సిద్ధం చేయి. నేను 2 వెదురు బుట్టలు తీసుకుని కోళ్లను ఒక్కొక్కటిగా ఇంట్లోకి చేరుస్తాను. వేగంగా కదులు సుబ్బమ్మ. అత్యంత భయానకమైన ఆ తుఫాను రాత్రిలో వీరయ్య మరియు సుబ్బమ్మ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వానలో తడుస్తూ 100 కోళ్లను సురక్షితంగా తాను పడుకునే గదిలోకి మార్చేశారు. తమ గదిని కోళ్లకు వదిలేసి వారు ఆ రాత్రంతా బయట వసారాలో చలికి వణుకుతూనే కాపలా ఉన్నారు. అమ్మయ్య, 100కు 100 సురక్షితంగా ఇంట్లోకి చేరాయి. ఒక్కదానికి కూడా గాయం కాలేదు. గదిలో వెచ్చదనం ఉండడం వల్ల అవన్నీ శాంతించాయి. సుబ్బమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, మీ ధైర్యానికి, మీ సమయస్ఫూర్తికి దండం పెట్టాలండి. ఈ రోజు మీరు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఒక్క ప్రాణం కూడా దక్కేదే కాదు. నా ఇల్లు పాడైనా పర్వాలేదు. ఈ మూగజీవాల ప్రాణాలు కాపాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఒక్కడి విజయం కాదే సుబ్బమ్మ. నీ సహకారం లేకపోతే నేను ఇదంతా చేయగలిగేవాడిని కాదు. రేపటికల్లా ఈ వరద తగ్గుముఖం పడుతుందని ఆశిద్దాం. వారం రోజుల తర్వాత తుఫాను శాంతించింది. వరద నీరు వెళ్లిపోయింది. కోళ్లన్నీ ఇప్పుడు బాగా పెరిగి సంతలో అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి. పట్నంలో కోళ్లకు మాంసానికి తీవ్రమైన కొరత ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పట్నం దళారి మల్లయ్య వీరయ్య ఇంటికి వచ్చాడు. అతడు రైతులను మోసం చేసి తక్కువ ధరకు సరుకు కొనే రకం. యావయ్యా వీరయ్య, తుఫాన్లో బాగా దెబ్బతిన్నట్లున్నావు కదా. నీ దగ్గర ఏవో 4 కోళ్లు మిగిలాయని ఊర్లో జనాలు అనుకుంటే విన్నాను. వాళ్ళెవరో పట్నం నుండి వచ్చి తీసుకునే వరకు నువ్వు ఆగలేవు కదా. ఏవో నా వల్ల అయినంతలో ఆ కోళ్లను నేనే కొనేసి నీకు కాస్త డబ్బు ముఖం చూపిద్దామని వచ్చాను. రామల్లయ్య గారు, 4 కోళ్లు కాదు, అక్షరాల 100 కోళ్లున్నాయి. ఒక్కటి కూడా చనిపోలేదు. అన్నీ అత్యంత ఆరోగ్యంగా మంచి బరువుతో ఉన్నాయి. పట్నం నుండి ఎవరైనా వస్తారేమోనని నేను ఎదురు చూడటం లేదు. నా సరుకు నాణ్యమైనది. కొనేవాళ్లే నా దగ్గరకు వస్తారు. మల్లయ్య నవ్వుతూ కపటంగా, ఓహా, 100 కోళ్లున్నాయా? అయితే మరీ మంచిదే. కానీ వీరయ్యా, ఈ వానాకాలంలో పెరిగిన కోళ్లలో నాణ్యత ఉండదు. వాటి మాంసం చప్పగా ఉంటుంది. పైగా వాటికి లోపలేమైనా రోగాలు దాగుంటాయేమోనని పట్నం జనాలు భయపడుతున్నారు. కాబట్టి మార్కెట్లో వీటికి పెద్దగా ధర లేదు. నీ కష్టం చూసి జాలిపడి ఒక్కో కోడికి 20 రూపాయల చొప్పున 2000 ఇస్తాను. మొత్తం సరుకు బండెక్కించు. సుబ్బమ్మ కోపంగా ముందుకొచ్చి, ఏవయ్యా మల్లయ్య గారు, ఒక్కో కోడి 20 రూపాయలా? మీకేమైనా మతిపోయిందా? మేము పట్నంలో కొనేటప్పుడే చాలా ఖర్చు అయ్యింది. వాటికి పెట్టిన మేత ఖర్చు, మేము పడ్డ శ్రమ అంతా ఏమైపోవాలి? ఈ తుఫాన్లో మేము వసారాలో పడుకొని వాటిని ఇంట్లో పెట్టుకుని సాకాము. ఆ కష్టానికి మీరు కట్టే వెల ఇదేనా? అమ్మాయి గారు, వ్యాపారాల కష్టానికి శ్రమకు విలువ ఉండదు. బజార్లో ఉన్న ధరకు మాత్రమే విలువ ఉంటుంది. వానలో ఎవరు కోళ్లను తినడం లేదు. నా మాట వినండి. రేపు ఈ కోళ్లలో ఏ రోగం బయటపడరా మీకు ఈ 2000 కూడా దక్కవు. ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది. 2000 తీసుకొని సంతోషంగా పండగ చేసుకోండి. ఓకు మల్లయ్య గారు, నా భార్య చెప్పింది అక్షరాల నిజం.
మా శ్రమకు ఎంత విలువ ఉందో ప్రస్తుత సంతలో కోళ్లకు ఎంత కొరత ఉందో నాకు పూర్తిగా తెలుసు. తుఫాను వల్ల చుట్టుపక్కల 100 ఊళ్ళలో ఒక కోడి కూడా మిగలలేదు. మీరు పట్నంలో వీటిని చాలా ఎక్కువ ధరకు అమ్ముకుంటారని నాకు తెలుసు. నేను ఒక్కో కోడికి 50 రూపాయలు ఇస్తేనే అమ్ముతాను. లేదంటే నేనే స్వయంగా బండి కట్టుకుని పట్నం తీసుకెళ్తాను. దారికి అడ్డంగా ఉన్న చెట్లను కూడా నిన్ననే తొలగించేశారు. నా సరుకు విలువ నాకు తెలుసు. మీరు దయచేయొచ్చు. మల్లయ్య గందరగోళ పడుతూ, ఏంట వీరయ్య, మరీ పట్టుబట్టుకొచ్చున్నా 50 రూపాయలంటే నాకు గిట్టుబాటు కాదు. సరే, నీకు కొంచెం పెంచి 30 రూపాయలకి ఇస్తాను. ఒప్పేసుకో, నీకు లాభమే కదా. మీరు బేరాలాడడం వృధా మల్లయ్య గారు. మీరు ఇక్కడికి వచ్చింది పరోపకారం చేయడానికి కాదు, నా అవసరాన్ని వాడుకుని లాభం పొందడానికి. నేను నా అవసరాల కోసం నా సరుకులు తక్కువకు అమ్ముకునే రకం కాదు. 50 రూపాయలు ఇస్తే తీసుకోండి, లేదంటే వెళ్ళండి. మల్లయ్య అహంకారంగా, సరే అయితే ఆ కోళ్ళని ఇక్కడే పెట్టుకుని ముద్దులాడుకో. ఎవరొచ్చి కొంటారో నేను కూడా చూస్తాను అని కోపంగా వెళ్ళిపోతాడు. ఏవండి, మరీ అంత ఖచ్చితంగా చెప్పేశారు. ఆ 30 రూపాయలకైనా ఇచ్చేస్తే మనకు పెట్టిన పెట్టుబడైనా చేతికొచ్చేది కదా. ఇప్పుడు ఎవరూ రాకపోతే ఎలాగండి? నువ్వు ఆందోళన పడకే సుబ్బమ్మ. దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోతారు. నా సరుకు నాణ్యత నాకు తెలుసు. ఖచ్చితంగా సరైన వ్యాపారి మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. వేచి చూద్దాం. ఇక మరుసటి రోజు ఉదయం పట్నం నుండి శ్రీనివాస్ అని ఒక పెద్ద హోల్సేల్ వ్యాపారి తన వాహనంతో నేరుగా వీరయ్య ఇంటికి వచ్చాడు. శ్రీనివాస్ చాలా నిజాయితీ గల వ్యాపారి. నమస్కారం వీరయ్య గారు. నా పేరు శ్రీనివాస్. నేను పట్నంలో పెద్ద మాంసం విక్రయశాలలు నడుపుతున్నాను. ఈ వర్షాల వల్ల ఎక్కడా సరుకు దొరకడం లేదు. మీరు ఈ తుఫాన్లో కూడా 100 కోళ్లను సురక్షితంగా పెంచాలని పక్క ఊరి వాళ్ళు చెబితే విన్నాను. సరుకు ఒకసారి చూడొచ్చా? నమస్కారం శ్రీనివాస్ గారు. అదిగో ఆ పాకలు ఉన్నాయి. మేమే స్వయంగా ధాన్యం పెట్టి పెంచిన నాటుకోళ్ళవి. ఒకదానికి కూడా చిన్న జబ్బు కూడా లేదయ్యా. శ్రీనివాస్ పాకలోకి వెళ్లి కోళ్లను నిశితంగా పరిశీలిస్తాడు. వాటి ఆరోగ్యకరమైన ఎదుగుదల, చురుకుదనం చూసి చాలా ఆశ్చర్యపోతాడు. శ్రీనివాస్ సంతోషంగా బయటకొచ్చి, అద్భుతం వీరయ్య గారు. ఈ వానాకాలంలో ఇంత నాణ్యమైన సరుకును నేనెక్కడా చూడలేదు. మీ శ్రమ, పట్టుదల ఆ కోళ్లలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాకు ఈ 100 కోళ్లు అర్జెంటుగా కావాలి. ఒక్కో కోడికి 50 రూపాయల చొప్పున మొత్తం 5,000 రూపాయలు ఇస్తాను. మీకు సమ్మతమేనా? సుబ్బమ్మ ఆనందంతో చేతులు జోడించి, 5,000? దేవుడా, నిజంగా దేవుడిలా వచ్చారయ్యా మీరు. మా కష్టానికి సరైన ప్రతిఫలమిచ్చారు. సమ్మతమే బాబు, అన్నీ తీసుకెళ్ళండి. చూసావా సుబ్బమ్మ, నాణ్యమైన వ్యాపారి వస్తే మన బేరం ఎంత సులభంగా జరిగిపోతుందో. సమ్మతమే శ్రీనివాస్ గారు. భటులను పిలిచి సరుకును వాహనంలోకి ఎక్కించండి. శ్రీనివాస్ 5,000 రూపాయలను వీరయ్య చేతిలో పెట్టి సరుకుని తీసుకుని ఆనందంగా వెళ్ళిపోతాడు. అదే సమయానికి పొరుగున ఉండే రామప్ప అక్కడికొస్తాడు. ఏంటి వీరయ్య, పట్నం నుండి వచ్చి వెళ్తుంది. కోళ్ళని చచ్చిపోయాయా ఏమిటి? వాటిని పారేయడానికి ఆ బండి వచ్చింది. సుబ్బమ్మ గర్వంగా నవ్వుతూ, చచ్చిపోవడం కాదు రామప్ప గారు, ఆ 100 కోళ్లను పట్నం వ్యాపారి కొనుక్కుని తీసుకుని వెళ్ళాడు. ఇదిగో ఈ 5,000 రూపాయలు మా చేతిలో పెట్టి మరీ వెళ్ళాడు. నా భర్త పడ్డ శ్రమ, వేసిన ప్రణాళిక ఏదీ వృధాగా పోలేదు. వర్షంలో కోళ్లను పెంచడం అసాధ్యమన్న మీ మాటను ఆయన సుసాధ్యం చేసి చూపించారు. రామప్ప ఆశ్చర్యంతో కళ్ళు తేలేస్తూ డబ్బును చూసి, 5,000? నా పొలం మునిగిపోయి నేను చాలా నష్టంలో ఉంటే నువ్వు ఈ వర్షంలో ఇంత పెద్ద లాభం సంపాదించావా వీరయ్య? నీ తెలివి ముందు నేను ఓడిపోయాను. నిన్ను ఎగతాళి చేసినందుకు నన్ను క్షమించయ్యో. కష్టకాలంలో కూడా అవకాశాలను వెతుక్కోవడం ఎలాగో నీ దగ్గరే నేర్చుకోవాలి. క్షమాపణలు ఎందుకులే రామప్ప. వ్యాపారంలో ఎవరూ శత్రువులు కారు. పరిస్థితులు మాత్రమే మనకు గుణపాఠాలు చెబుతాయి. గాలి వీస్తున్నప్పుడు గోడ కట్టుకుని దాక్కోవడం కన్నా గాలి మరలు కట్టి విద్యుత్ ఉత్పత్తి చేయడం తెలివైన వాడి లక్షణం. ఈ వర్షం మన పంటను ముంచేసింది నిజమే, కానీ నా పట్టుదల ముంచలేకపోయింది. అసాధ్యం అనుకున్న పనిని సరైన ప్రణాళికతో, శ్రమతో సుసాధ్యం చేయవచ్చని ఈ వర్షంలో కోళ్ల వ్యాపారం నాకు నేర్పింది. నిజమేనండి, ముందు నేను కూడా మీ మాట నమ్మలేదు, కానీ మీరు అడుగు ముందుకు వేస్తే నేను మీ వెన్నంటి నడిచాను. ఈ విజయం మీ ఆత్మవిశ్వాసానిది. మన కష్టాలు తీరిపోయాయి. ఆపదొచ్చినప్పుడు కృంగిపోకుండా దాన్ని ఒక అవకాశంగా మలుచుకున్న వీరయ్య తెలివితేటలను ఊరి జనాలందరూ మెచ్చుకున్నారు. పట్టుదల, శ్రమ ఉంటే ప్రకృతి వైపరీత్యాలను కూడా జయించి లాభాలు గడించొచ్చని వర్షంలో కోళ్ల వ్యాపారం అందరికీ ఒక గొప్ప ఆదర్శంగా నిలిచింది. ఒక మారుమూల పల్లెటూరు. కరెంటు లేని రోజులు. చీకటి పడింది. బయట భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. రామయ్య ఇంటి అరుగు మీద ఆముదం దీపం గాలికి రెపరెపలాడుతోంది. ఇంట్లోకొస్తే రామయ్య, అతని భార్య సీత రోజంతా పొలం పనులు చేసి అలసిపోయున్నారు. వంటగదిలో నుండి వస్తున్న నెయ్యి వాసన ఇల్లంతా వస్తుంది. ఇద్దరూ భోజనానికి ముందు మాట్లాడుకుంటూ ఉన్నారు.
రామయ్య ఆవులిస్తూ ఒళ్ళు వేర్చుకుంటూ, ఏవే సీత, ఆ తలుపు గడియ గట్టిగా వేసావా లేదా? ఇంకోసారి వెళ్ళి చూడు. ఈ మధ్య ఊర్లో దొంగల భయం మరీ ఎక్కువైపోయింది. నిన్న కాక మొన్న ఆ వీధి చివరున్న సుబ్బయ్య గారి ఇంట్లో కోడిని ఎత్తుకెళ్లిపోయారట. మన జాగ్రత్తలో మనం ఉండాలి మరి. అబ్బో, ఆ కోడి గురించి మీరు మళ్ళీ మొదలెట్టకండి. తలుపు గడియ గట్టిగానే వేశాను. దానికి తోడు అడ్డుగా ఒక పెద్ద రోకలి బండ కూడా పెట్టాను. అయినా మన ఇంట్లో ఎత్తుకెళ్ళడానికి ఏముంది మహారాజా? ఆ మూలున్న 2 పాత ఇత్తడి బిందెలు, నా మెడలో ఉన్న ఈ నల్లపూస తాడు తప్ప. దొంగలొచ్చి వెతుక్కున్నా వాళ్ళకి ఆయాసమే మిగులుతుంది. ఏవే అలా తీసి పారేసావేంటే? నా కచ్చడం జోబులో 50 రూపాయలున్నాయి తెలుసా? నిన్నే సంతలో మిరపకాయల బస్తాలు అమ్మిన డబ్బులవి. 50 రూపాయలంటే మాటలా? ఆ డబ్బులు రావడం కోసం నేనెంత కష్టపడ్డానో నాకు తెలుసు. అవి ప్రాణంగా దాచుకోవాలి. సరే కాని ఇవన్నీ కాదు. ఆకలితో పేగులు కాలిపోతున్నాయి. వంటగదిలో ఇంకా ఏమైనా మిగిలిందా? లేక మధ్యాహ్నం వండిన రాగి సంకటే పెడతావా? సీత నవ్వుతూ, రోజు తినిపించే రాగి సంగటి పచ్చడి అయిపోయిందండి. కానీ మీరు ఈ రోజు పొలంలో బాగా కష్టపడ్డారని రేపటి కోసం దాచిన కొంచెం పెసరపప్పు, వేడి వేడి అన్నం, నెయ్యి వేశాను. ఊరగాయ సీసాలు ఒక 3 ఆవకాయ బొక్కలు కూడా ఉన్నాయి. తెస్తానుండండి, కడుపు నిండా తిందురు గాని. రామయ్య ఎంతో సంతోషంగా, ఆహా, పెసరపప్పు, నెయ్యి, ఆవకాయ, ఇది కదా అసలైన భోజనం అంటే. తొందరగా ఆ విస్తరాకు వేసి తీసుకురా. కడుపు నిండా తినేసి గట్టిగా నిద్ర తీయాలి. వర్షం చూస్తుంటే తెల్లవారేదాకా తగ్గేలా లేదు. మన పూరి గుడిసై ఎక్కడ కురుస్తుందోనని నా భయం అంతా. సీత నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది. రామయ్య చేతులు కడుక్కొని పీట మీద కూర్చుంటాడు. అప్పుడే బయట తలుపు మీద గట్టిగా చప్పుడవుతుంది. టక్ 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 అంటూ. రామయ్య ఉలిక్కిపడి భయంతో, ఎవరక్కడా? ఏయ్, ఎవరది? ఈ అర్ధరాత్రి పూట ఈ హోరువానలో మన ఇంటికి ఎవరొచ్చారు? ఏమోనండి, ఎవరో గట్టిగా తలుపు కొడుతున్నారు. ఆ చప్పుడు చూస్తుంటే ఏదో ఆపదలో ఉన్నట్టున్నారు. ఒకసారి వెళ్లి తలుపు తీసి చూడండి. ఈ అర్ధరాత్రి నేనా? నేను తీను. వాన దంచి కొడుతుంది బయట. ఎవరో దారి తప్పొచ్చి ఉంటారు. లేదా పగలు మన ఇల్లు రెక్కి చేసి ఇప్పుడు దోచుకోవడానికి ఆ దొంగలే వచ్చుంటారు. నా జోబులో 50 రూపాయలున్నాయని వాళ్ళకి వాసన తెలిసిపోయి ఉంటుంది. తలుపు తీసే ప్రసక్తే లేదు. మీరు మరీ భయస్తులు. 50 రూపాయలకి దొంగలు ఎందుకు వస్తారండి? వీధిలో ఎవరైనా వానలో తడుస్తూ చలికి తట్టుకోలేక తల దాచుకోవడానికి సహాయం కోసం వచ్చారేమో. పాపం, మనుషులకి మనుషులే కదా, సహాయం చేసుకోవాలి. నేను వెళ్ళి తీస్తానుండు. వద్దే, వద్దు, తీయొద్దే. ఎంతసేపు కొడతారో కొట్టని. వాళ్ళే విసిగిపోయి పక్క వీధిలోకి వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళకు. తలుపు ఇంకా గట్టిగా కొడుతున్నారు. బయట నుండి ఒక ముసలి గొంతు వణుకుతూ దీనంగా వినబడుతోంది. అయ్యా, తలుపు తీయండి నాయనా, చలికి ప్రాణాలు పోతున్నాయి రామయ్య. చూసారా, ఎవరో వృద్ధురాలు ఏడుస్తూ మీ పేరు పెట్టి మరీ పిలుస్తున్నారు. దొంగలైతే అలా బుసలావిడితో వస్తారా? నేనింకా ఆగలేను, వెళ్ళి తీస్తాను, మీరుండండి. సీత గబగబా వెళ్ళి రోకలి బండ తీసి గడియ తీసి తలుపు తీసింది. తలుపు తీయగానే బయట 3 వ్యక్తులు వానలో పూర్తిగా తడిసిపోయి చలితో తీవ్రంగా వణుకుతూ నిలబడున్నారు. వారిలో వెంకట్రావు, అతని భార్య లక్ష్మి మరియు చలికి తట్టుకోలేక వంగిపోయి దగ్గుతున్న 75 ఏళ్ల ముసలావిడ మంగతాయారు ఉన్నారు. వెంకట్రావు వణుకుతూ చేతులు కట్టుకుని, అమ్మా సీతమ్మ గారు, మేమంటే. మంగతాయారు దగ్గుతూ, తల్లి పుణ్యం ఉంటుంది, కాస్త లోపలికి రానివ్వ తల్లి, నా ముసలి ప్రాణం కాల్లో కలిసిపోయేలా ఉంది ఈ చలికి. సీత దీపం పైకెత్తి వాళ్ళ ముఖాలను చూస్తూ, అయ్యో భగవంతుడా, ఎవరేంటి మీరు? అలా ముసలావిడ్ని పట్టుకుని ఈ వానలో ఎక్కడికి వెళ్తున్నారు? ముందు లోపలికి రండి. అమ్మా, మీరు మెల్లగా రండి. రామయ్య కోపంగా ముందుకొచ్చి, ఏవే లోపలికి రమ్మంటున్నావు? అసలు ఎవరో తెలుసుకోకుండానే ఇంట్లోకి పిలిచేస్తావా? ఎవయ్యా అసలు ఎవరు మీరు? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముసలావాడిని కూడా వేసుకుని ఏకంగా 3 వచ్చేసారు ఈ అర్ధరాత్రి పూట. రామయ్య గారు, నన్ను మీరు గుర్తుపట్టలేదా? నేను వెంకట్రావుని. గోదావరి అవతల గట్టునున్న సీతానగరం మా ఊరు. మీ మేనమావ గారి చుట్టాల్ని నేను. ఆయనకి నేను వరుసకు బావమరిదినవుతాను. ఇది నా భార్య లక్ష్మి, ఈవిడ నా తల్లి మంగతాయారు. రామయ్య కళ్ళు చిన్నవి చేసి తీక్షణంగా చూస్తూ, మా మేనమామ గారి చుట్టమా? అంటే ఆ సుబ్బమ్మ గారి తమ్ముడి కొడుకు వరసవుతావా? అవునవును, చిన్నప్పుడు ఎప్పుడో మా పెళ్లిలో చూసినట్టు గుర్తు. అయినా ఆ గోదావరి అవతల ఎక్కడో ఉండేవాళ్ళు, ఇక్కడికెందుకు వచ్చారు? లక్ష్మి ఏడుస్తూ, అవునండి, పెళ్లిలోనే కలిశాము చివరిసారి. దారిలో వానకు చిక్కుకుపోయి ఎక్కడ తల దాచుకోవాలో తెలియక మా అత్తగారు చలికి కొంకర్లు పోతుంటే ఈ ఊర్లో మీరున్నారని గుర్తుకొచ్చి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మరి ఇలా వచ్చాం రామయ్య గారు, క్షమించాలి. ఇక రామయ్య కొనుగుతూ సీత వైపు తిరిగి మెల్లగా, వచ్చేసరే
రాత్రి వచ్చిన చుట్టాలు ముగ్గురు కలిసి ఏకంగా దండయాత్రలో వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏం పెట్టాలి? నా కోసం నువ్వు వండిన పెసరపప్పు, నెయ్యి, అన్నం అంతా వీళ్ళే ఆవగా తినేసేలా ఉన్నారు. తలుపెందుకు తీసావే దరిద్రపు కొట్టుదారా? సీత రామయ్యను కోపంగా చూస్తూ గుసగుసగా, చిచి నోరు ముయ్యండి. పాడు బుద్ధి ఎప్పుడూ పోడించుకోరు. వాళ్ళు చలితో ఎలా వణుకుతున్నారో చూడండి. ఆ ముసలావిడ పరిస్థితి చూస్తుంటే మీ కన్న తల్లి గుర్తుకు రావడం లేదా? మనిషి అన్నాక కాస్తైనా జాలుండాలి. సీత గట్టిగా నవ్వుతూ, మీరు లోపలికి రండి బాబు. అమ్మా నువ్వు ఇలా చాప మీద కూర్చో. మీరండి. అలా చూస్తారేంటండి? వెళ్ళి మీ పాత పంచొకటి, నా పాత చీర ఒకటి ఇవ్వండి. వాళ్ళకి తుడుచుకొని కట్టుకోవడానికి. ఆ అవ్వకు నా ఉన్ని దుప్పటి కప్పండి. రామయ్య ఏడుస్తున్న ముఖం పెట్టుకొని, నా పంచె, నీ చీర, మళ్ళీ ఆ దుప్పటి కూడానా? నా ఇంట్లో ఉన్న బట్టలన్నీ వీళ్ళకే ఇస్తే నేను గోచి పెట్టుకొని తిరగాల ఏమిటి? ఇప్పుడే వాళ్ళకి అవన్నీ ఇస్తే నా పైసలు వృధా. సరే సరే ఇస్తాను, ఏడవకు. వాళ్ళకి జలుబు చేసి నా ఇంట్లో పడితే వైద్యుడికి నేనే డబ్బులు కట్టాలి మళ్ళీ. రామయ్య లోపలికెళ్ళి పాత బట్టలు, దుప్పటి తెచ్చి అయిష్టంగా ఇస్తాడు. వాళ్ళు మూలలోకి వెళ్లి బట్టలు మార్చుకుని వస్తారు. సీత వేసిన చాప మీద కూర్చుంటారు. మంగతాయారు దుప్పటి కప్పుకొని వణుకుతూ, నీ కడుపు చల్లగా ఉండాలే సీతమ్మ. ఈ చలికి నా గుండె ఆగిపోతుందనుకున్నాను. లక్ష్మి కడుపు పట్టుకొని, అక్క పొద్దుటి నుండి ఒక్క మెతుకు కూడా పడలేదక్క. అత్తగారికి ఆకలి దహించుకుపోతుంది. ప్రాణం పోయేలా ఉందక్క. రామయ్య ఉలిక్కిపడి మళ్ళీ సీతతో మెల్లగా, విన్నావా? అసలే వీళ్ళ కడుపులు గోదావరి నదంతా ఉండుంటాయి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న గిన్నెలు, మూకుడు అన్ని మింగేసేలా ఉన్నారు. వెళ్ళి ఆ పెసరపప్పు గిన్నె ఎక్కడైనా దాచేయి. నిన్నటి రాగి సంగటి ముద్దుంటే అది పెట్టు వాళ్ళకి. సీత కోపంతో పళ్ళు నూరుతూ, మీ పిసినారితనం తగలయ్యా. ఇంటికొచ్చిన ఆడపడుచులకి, అందులోనూ వయసు మళ్ళిన అవ్వకి రాగి సంగటి పెడతారంటారేంటండి? మీ కడుపుకేమైనా రోగమా ఏమిటి? సీత గట్టిగా, లక్ష్మి, వెంకట్రావు గారు, అవ్వా మీరలా కూర్చోండి. నేనిప్పుడే వేడివేడిగా అన్నం, పెసరపప్పు, నెయ్యి, ఆవకాయ తెస్తాను. బాగా ఆకలిగా ఉన్నట్టున్నారు. మంగతాయారు కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉండగా, పెసరపప్పు, నెయ్యా? అమ్మ, ముక్కోటి దేవతలు నీకు చల్లని చూపు చూడాలి తల్లి. నెయ్యి వాసనకే నా ప్రాణాలు లేచొచ్చాయి. తీర్థంలా తాగేస్తాను, తీసుకురా తల్లి. రామయ్య గుండె పట్టుకుని, తీర్థంలో తాగేస్తావా? నా ప్రాణం పోతోంది సీత. ఆ ముసలావిడికి పళ్ళు లేవు గాని పప్పులు మాత్రం కావాలట. నా ఆవకాయ ముక్కలన్నీ కూడా వేలకాయ వెళ్ళిపోతున్నాయి. సీత 3 పెద్ద విస్తరాకులు వేసి అందులో వేడివేడి అన్నం, పప్పు, నెయ్యి కొండలా వడ్డిస్తుంది. అయ్యో రామయ్య గారు, మేం మాత్రమే తింటున్నాం, మరి మీరు తినరా? రామయ్య నొసలు చిట్లించి, లేదు లేదు, నేను తినేశాను, నాకేం ఆకలి లేదు. అప్పుడే రామయ్య కడుపులో నుండి పెద్దగా ఆకలి శబ్దాలొస్తాయి, గుడుగుడా అంటూ. మీరు కానివ్వండి, నా కడుపులో వారికి ఉరుములు ఉరుముతున్నాయిలే. మంగతాయారు గబగబా చేతిలో అన్నం కలుపుకొని తింటూ, ఆహా ఏం రుచి రామయ్య నాయన. ఈ నెయ్యి అసలు దేవతామృతంలా ఉంది. మా ఊళ్ళో జమీందారు ఇంట్లో కూడా ఇంత కమ్మటి నెయ్యి ఉండదు. ఇంకో 2 గెరటలు వెయ్యమ్మ సీతమ్మ తల్లి. తినవ్వా తిడు, నీ ఆకలి తీరేదాకా తిడు అంటూ ఇంకా పెద్ద గెరటితో నెయ్యి వేస్తుంది. రామయ్య కళ్ళు పెద్దవి చేసి గుడ్డు తేలేస్తూ, ఏవే ఏవే, ఆ నెయ్యి పోయిన నెలంతా చల్ల చలికి వెన్న తీసి కష్టపడి కాచింది. ఆ ముసలావిడికి ఇప్పుడే కిలోల కొద్ది పోసేస్తే రేపటికి ఏముంటుందే? అదంతా వీళ్ళ కోసమే చేసావా ఏమిటి? మంగతాయారు నవ్వుతూ, సీతమ్మ ఇంకొక ఆవకాయ ముక్కుంటే వెయ్యి తల్లి. పుల్ల పుల్లగా కమ్మగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత ఇంత మంచి భోజనం చేస్తున్నాను. రామయ్య గట్టిగా గుటక మింగి గుసగుసగా, ఆవకాయ ఇంకొక మొక్క వేస్తే ఆ జాడి ఖాళీ అయిపోతుంది. నిన్ననేక మామిడికాయలు కోసుకొచ్చి కొత్తగా ఆవకాయ పెట్టాం. సీత రామయ్య మాటలు అస్సలు పట్టించుకోకుండా, అలాగేనవ్వా, మీరలా ఏడుపు మొహం పెట్టకండి. వాళ్ళు పాపం 2 రోజుల నుండి పస్తులున్నారు కదా, కడుపు నిండా తిననివ్వండి. ఇంకాస్త అన్నం పెట్టనా లక్ష్మి? పప్పు వేయనా? లక్ష్మి చేతులు కడుక్కుంటూ, చాలక్క, మా కడుపు మనసు 2 నిండిపోయాయి. ఈ అర్ధరాత్రి పూట ఈ వాడలో మమ్మల్ని చూసి ఎవరు తలుపు తీయరానని అనుకున్నాం. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అని అనుకున్నాం. మీ దయాగుణం మామూలుది కాదక్కా. అవును రామయ్య గారు, మీరు పగలు రాత్రి కష్టపడే రైతు. ఊర్లో వాళ్ళు మీ గురించి ఏమనుకున్నా మా పాలిటి మాత్రం మీరు అన్నదాతలు. రామయ్య నిట్టూరుస్తూ గొంతు మార్చి, ఏమోనయ్యా వెంకట్రావు, నా కష్టం ఎవరికి తెలీదు. ఊర్లో వాళ్ళంతా నన్ను పరమ పిసినారి అంటారు, లోబి అంటారు.
ఆఖరికి దానకర్ణుడికి పూర్తి వ్యతిరేకం రామయ్య అని అంటారు. కానీ ఎందుకలా మారారో వాళ్ళకి తెలియదు. ఎందుకలా అంటారు రామయ్య గారు? మీరు సంపాదించిన దాన్ని జాగ్రత్త చేసుకుంటే తప్పేముంది? రామయ్య ఆవేశంగా 10 ఏళ్ల క్రితం వచ్చిన పెద్ద కరువు ఈ రామయ్యకి బుద్ధి నేర్పింది వెంకట్రావు. ఆ కరువులో చుక్క నీరు లేదు, పంటలన్నీ ఎండిపోయాయి, ఇంట్లో గింజ లేదు. అప్పుడు నేను నా భార్య రోజంతా కష్టపడినా గుప్పెడు గింజలు దొరకలేదు. పస్తులు పడుకున్న రోజులున్నాయి. ఆకలితో నా సీత కళ్ళు తిరిగి పడిపోతుంటే నా ప్రాణం పోయినంత పనైంది. నా చేతిలో చిల్లిగవ్వలేదు. ఎవరి దగ్గరికి వెళ్లి చేయి చాచినా బ్రతిమిలాడినా ఒక్క పైసా సాయం చేయలేదు. అందరూ తలుపులేసుకున్నారు. అప్పుడే నాకు అర్థమైంది, ఈ లోకంలో మనకి కష్టం వస్తే ఎవరూ ఆదుకోరు, డబ్బు లేకపోతే మనిషికి విలువే లేదని. అందుకే ఆ రోజు నుండి నేను సంపాదించిన ప్రతి పైసా దేవుడిలో దాచుకుంటున్నాను. నాకు పిసినారి అని పేరొచ్చినా పర్వాలేదు, నా సీత మళ్ళీ ఆకలితో అలమటించడం నేను చూడలేను. సీత కళ్ళు తుడుచుకుని, ఏమండి, మీరెందుకు అలా పాత రోజులు గుర్తు చేసుకుని ఏడుస్తున్నారు? నాకేం కాలేదుగా. దేవుడి దయ వల్ల ఇప్పుడు మనకి గంజి లోటు లేదు. అయినా మీ మనసు వెన్నా అని నాకు తెలుసు కదా. ఊరి వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు? లక్ష్మి కన్నీళ్లతో, ఎంత మంచి మనసక్క మీ ఆయనది. మీకోసం, మీ ఆకలి తీర్చడం కోసం అంతలా తప్పించిపోయారు. కరువు వస్తే మీరు పస్తులున్నారు. కాని మాకు కరువు రాకపోయినా పచ్చగా ఉన్న మా సంసారాన్ని ఒక రాక్షసుడు తన చేతులతో నాశనం చేసి మమ్మల్ని పస్తులుంచాడక్క. రామయ్య ఆశ్చర్యంగా, ఏంటి, కరువు రాకుండా పస్తులు ఎందుకున్నారమ్మా? పచ్చగా ఉంటే మీ సంసారాన్ని నాశనం చేసిన రాక్షసుడు ఎవరు? ఈ అర్ధరాత్రి ఇల్లు వదిలి ఈ యవ్వని ఈదుకుంటూ ఎందుకు బయలుదేరారు? ఆ గోదావరి దాటి సీతానగరం నుంచి ఇక్కడికి నడిచి రావాలంటే కనీసం 2 రోజులు పడుతుంది. అసలు మీ ఊళ్ళో ఏమైంది? ఈ మాట వినగానే వెంకట్రావు ముఖం కళావిహీనంగా మారుతుంది. తలదించుకొని బాధగా కూర్చుంటాడు. లక్ష్మి కళ్ళమట నీళ్లు పెట్టుకుంటుంది. మంగతాయారు తినడం ఆపేసి పోరున ఏడుస్తుంది. వాతావరణమంతా నిశ్శబ్దంగా గంభీరంగా మారిపోతుంది. మంగతాయారు ఏడుస్తూ, ఏం చెప్పమంటావు రామయ్య రాయనా? నా కొడుకు ఇల్లొదిలి ఎందుకొచ్చాడో నేను చెబుతానుండు. మా బతుకులు చితికిపోయాయి. ఆ పాడు జమీందారు రామదాసు మా ఊసురు పోసుకున్నాడు నాయనా. అవునండి, ఆ రామదాసు జమీందారు అసలు మనిషే కాదు, ఒక రాక్షసుడు. మా మామగారు రక్తం చిందించి సంపాదించిన 6 ఎకరాల మాగాని పొలం ఉండేది. దాన్ని నమ్ముకునే మేం బ్రతుకుతున్నాం. మా మామగారు చనిపోయే ముందు నా ఆడపడుచు పెళ్లి కోసం ఆ రామదాసు దగ్గర ఒక 100 రూపాయలు అప్పు తీసుకున్నారు. వెంకట్రావు బరువెక్కిన గొంతుతో, 100 రూపాయలకి వడ్డీ, దాని మీద చక్రవడ్డీ, దాని మీద 10 అంతలు భారీ వడ్డీ వేసి ఇప్పుడు ఆ అప్పు ఏకంగా 2000 రూపాయలు అయిందని దొంగ లెక్కలు రాశాడు రామయ్య గారు. మేము కట్టలేకపోయాం. దానికి వాడు నిన్న ఉదయం మా 6 ఎకరాల పొలం బలవంతంగా లాక్కున్నాడు. ఈ వయసులో నా తల్లిని మెడపట్టి ఇంట్లో నుండి గెంటేశాడు. రామయ్య ఆశ్చర్యంగా, కాస్త బాధగా, గెంటేశాడా? అంటే మీ దగ్గర నుండి మీ ఇష్టం లేకుండానే బలవంతంగా కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నాడా? ఎలా సాధ్యం అది? అవును రామయ్య గారు, వాడి దగ్గర అడిగేవాడే లేడు. అదే కదా నేను అడిగేది. ఊర్లో పెద్దలు ఏమనలేదా? అంత అన్యాయం జరుగుతుంటే నోరు మూసుకొని కూర్చున్నారా? మీరు పంచాయతీలో అడగలేదా? అడిగాను రామయ్య గారు, కానీ ఊరి పెద్దలు కూడా వాడి చేతిలో కీలు బొమ్మలే. వాడు పంచాయతీకి ముందే వాళ్ళందరికీ తలా 100 రూపాయలు లంచం ఇచ్చి కొనేశాడు. న్యాయం చెప్పాల్సిన వాళ్ళే, నువ్వు అప్పు తీసుకున్న మాట వాస్తవం కాబట్టి వేలిముద్రలు నీవే అని ఒప్పుకో, ఆ పొలం జమీందారుకే చెందుతుంది అని తీర్పు చెప్పేశారు. వాడి అబద్ధపు పోర్చరిని వాళ్ళు నిజం చేసేశారు. నా గుండె పగిలిపోయింది. మమ్మల్ని దారుణంగా కొట్టి ఇంట్లో నుండి బయటికి గెంటేశాడు. కనీసం కట్టుకునే బట్టలు కూడా తెచ్చుకోనివ్వలేదు. మాకు ప్రపంచంలో ఆ పొలం తప్ప ఇంకేమీ లేదు. నా భర్త ప్రాణంగా చూసుకున్న పొలం అది నాయనా. అది పోయాక నేను బ్రతికుండి కూడా చచ్చినట్టే. అందుకే మాకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకోవడానికి, న్యాయం కోసం జిల్లా కలెక్టర్ గారి దగ్గర అర్జీ పెట్టుకోవడానికని పట్నం బయలుదేరాం బాబు. సీత జాలిగా కళ్ళు తుడుచుకుంటూ, అయ్యో, ఎంత ఘోరం జరిగింది బాబుగారు మీకు. మరి పట్నం వెళ్లారు కదా, కలెక్టర్ గారు ఏమన్నారు? మీకు న్యాయం చేస్తానని మాటిచ్చారు. కలెక్టర్లు, అధికారులు అందరూ మంచి వాళ్లే ఉంటారా అక్క? అక్కడ దాకా వెళ్ళాము. కానీ కలెక్టర్ ఆఫీసులో కూడా ఆ జమీందారు రామదాసు మనుషులే కాపలా ఉన్నారు. వాళ్లకు ముందే వాడు డబ్బులిచ్చి కొనేశాడు. మేం లోపలికి వెళ్ళబోతుంటే మా చేతిలో ఉన్న ఆర్జీ కాగితాన్ని చించి ముక్కలు చేసి మమ్మల్ని అవమానించి గెంటేశారు. మాకెటు వెళ్లాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. చేతిలో చిల్లిగవ్వలేదు. ఈ రోజు రాత్రికి ఈ చలికి ఆకలికి రోడ్డు పక్కనే నా తల్లి ప్రాణం విడిచిపెడుతుంది అనుకున్నాను రామయ్య గారు. అప్పుడు మీ ఊరు, మీ పేరు గుర్తుకొచ్చాయి. ఎవరైనా పెద్ద మనుషులుంటే ఒక్క రాత్రికి ఆశ్రమిస్తారేమోనని ఆశగా వచ్చాం. మీ దూరపు చుట్టాలం కదా, మొహం చూసైనా తలుపు తీస్తారని నమ్ముకుని వచ్చాం.
కానీ మీరు మాత్రం సాక్షాత్తు దేవుళ్ళ మాకు కడుపు నిండా అన్నం పెట్టారు. ఈ మాటలు వింటున్న రామయ్య ముఖంలో హావభావాలు పూర్తిగా మారిపోతాయి. ముసలి తల్లి ఆక్రందన వింటుంటే అతనిలో ఉన్న పిసినరితనం మాయమైపోయి విపరీతమైన బాధ, పశ్చాత్తాపం కలుగుతాయి. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. రామయ్య మెల్లగా వణుకుతున్న గొంతుతో, అంటే మీ దగ్గర నిజంగా 1 రూపాయి కూడా లేదా? ఇప్పుడు మీరు పోవడానికి సొంత ఇల్లు కూడా లేదా అవ్వా? అంతా లాక్కున్నారు ఆ పాపత్ములు. మంగతాయారు కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏమీ లేదు నాయన, కట్టుబట్టలతో మిగిలాము. రేపొద్దున్నే లేచి ఇక్కడి నుండి వెళ్ళిపోయి ఎక్కడైనా ఏ రైతన్న దగ్గరైనా కూలి పనులకు వెళ్ళాలి నా కొడుకు. లేకపోతే ఆకలితో చావాల్సిందే. ఈ రాత్రికి మా ప్రాణాలు నిలబెట్టావు నువ్వు. ఇది ఈ జన్మకి నేను మర్చిపోలేను రామయ్య నాయనా. సీత చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటుంది. ఎంత కష్టం వచ్చిందావా నీకు? భూతల్లిని నమ్ముకుని బ్రతికే రైతుకి ఆ భూమి దూరం అయితే ప్రాణం పోయినట్టే. నా గుండె తరుక్కుపోతుంది. మీరు బాధపడకండి, పైన నా దేవుడున్నాడు. ఎప్పటికైనా అంత మంచి జరుగుతుంది. వెంకట్రావు, అమ్మ మంగతాయారు, నన్ను క్షమించండి అయ్యా. నన్ను పెద్ద మనసుతో క్షమించండి. నేను మనిషిని కాదు, పరమ స్వార్థపరుణ్ణి. చాబు ఆశ్చర్యంగా కంగారు పడుతూ, అయ్యో రామయ్య గారు, దేవుళ్ళ అన్నం పెట్టిన మీరు మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారేమిటి? ఆ మాట అనకండి, మాకు పాపం చుట్టుకుంటుంది. లేదు బాబు, నా మాట వినండి. మీరు బయట వారంలో నిలబడి తలుపు కొట్టినప్పుడు రాత్రి వచ్చిన చుట్టాలు వచ్చేశారు, నా అన్నం తినేస్తారు, నా ఇంట్లో వాటా అడుగుతారు అని లోపల చాలా స్వార్థంగా ఆలోచించారు. మీ అమ్మగారు చలికి వణుకుతున్నా నేను సంపాదించిన 50 రూపాయలు ఎక్కడ అడుగుతారో నేనై భయపడ్డాను. మీరు బయట మీ ప్రపంచం అంతా కోల్పోయి కడుపు కాలిన ఆకలితో కన్నీరు పెడుతుంటే నేను మాత్రం నా 10 పైసల పెసరపప్పు గురించి, నా నెయ్యి గురించి ఆలోచించాను. నా బుద్ధి వంకరది, నాది బురద బుద్ధి అంటూ తన తలని తానే 2 చేతులతో గట్టిగా కొట్టుకుంటాడు. ఏమండి, మీరు అలా బాధపడకండి. మిమ్మల్ని మీరు శిక్షించుకోకండి. మనుషులన్నాక చిన్న చిన్న స్వార్థాలు ఉండడం సహజం. మీరు పైకి గంభీరంగా పిసినారిలా కనిపించినా మీ లోపల మంచి మనసుంది కాబట్టే కదా ఇప్పుడు వాళ్ళ కష్టం విని మీరు గుండె కరిగి ఏడుస్తున్నారు. మీరు మారారు, అదే నాకు సంతోషం. రామయ్య గట్టిగా నిశ్చయించుకొని కళ్ళు తుడుచుకొని, వెంకట్రావు, నేను మీకు జమీందార్ దగ్గర నుండి మీ పొలంకి తిరిగి ఇప్పించలేను, అంత శక్తి నాకు లేదు. కానీ ఈ అవ్వని ఇలా ఖాళీ చేతులతో పంపలేను. ఇదిగో నా జేబులో ఉన్న ఈ 50 రూపాయలు మీకు ఇస్తున్నాను అంటూ జేబులో నుండి తీసి ఇస్తాడు. ఆ డబ్బులతో మీరు ఎక్కడైనా ఒక చిన్న కిరాణా వ్యాపారం మొదలు పెట్టండి, లేదా మీ అమ్మగారికి ఏదైనా చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించండి. వెంకట్రావు ఏడుస్తూ చేతులు జోడించి, వద్దు రామయ్య గారు, మీ డబ్బు మాకొద్దు. అది మీ కష్టం, మీ రక్తం చిందించి సంపాదించిన సొమ్ము. మీరు ఈ రాత్రి పెట్టిన అన్నం, మీ ఆప్యాయత, అదే మాకు 1,00,000 రూపాయలతో సమానం. అవునండయ్యా, ఈ అన్నం రుచి మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోము. మేము రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాం, కష్టపడి బ్రతుకుతాం. మీ డబ్బు మాత్రం వద్దు. రామయ్య పట్టుదలతో కోపంగా నటిస్తూ, లేదు వెంకట్రావు, ఇది నా ఆజ్ఞ అనుకో, లేదా మీ సొంత అన్నయ్యగా నేను ఇస్తున్న కానుకగా అనుకో. ఆ డబ్బు మీరు తీసుకుని తీరాలి, లేదంటే నాకు ప్రాణం పైన ప్రశాంతత ఉండదు. మంగతాయారు మెల్లగా లేచి రామయ్య దగ్గరకొస్తుంది. తాను వణుకుతున్న చేతులతో రామయ్య తల మీద చెయ్యి పెడుతుంది. నాయనా రామయ్య, నువ్వు పైకెంత గట్టివాడిలా కనిపించినా నీ మనసు వెన్న నాయనా. ఈ రోజు నువ్వు నా ప్రాణాలు నిలబెట్టావు. నేను నీకిచ్చేదేవీ లేదు నాయనా. ఈ చేతులు తీసుకుని వెళ్ళి బాగుపడండి అని దీవించడం తప్ప నీ కడుపు, నీ ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉండాలి నాయనా. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ అవ్వ దీవెనకు రామయ్య కళ్ళల్లో నుండి ధారాపాతంగా నీళ్లొస్తాయి. అతను వెంటనే వంగి ఆ ముసలవ్వ పాదాలకు నమస్కరిస్తాడు. వెంకట్రావు, లక్ష్మి కన్నీళ్లతో 2 చేతుల ఆ డబ్బులు తీసుకుని నమస్కారం చేస్తారు. నా కళ్ళు తెరిపించిన దేవుళ్ళు మీరు. ఇక చలికి వణుకుతున్నారు, ప్రశాంతంగా నిద్రపోండి. చాలా అలసిపోయి ఉన్నారు, రేపు ఉదయం మాట్లాడుకుందాం. సీత వాళ్లకు పడుకోవడానికి తన దగ్గరున్న మంచి దుప్పట్లిస్తుంది. వాళ్ళు కృతజ్ఞతగా చాప మీద పడుకుంటారు. రామయ్య, సీత కూడా తలుపులు మూసుకొని పడుకోవడానికని గదిలోకి వెళ్లారు. సీత మెల్లగా ఆనందంగా, ఏవండి, ఇప్పుడు మనసుకి కొంచెం ప్రశాంతంగా సంతోషంగా ఉందా? రామయ్య చిరునవ్వుతో నిట్టూరుస్తూ, చాలా సంతోషంగా ఉందే సీత. ఈ రోజు నాకు ఒక పెద్ద పాఠం అర్థమైంది. జీవితంలో మనం ఎంత దాచిపెట్టుకున్నాం, ఎంత కూడబెట్టుకున్నాం అనేది కాదు ముఖ్యం. ఆ ముసలవ్వ లాంటి అవసరంలో ఉన్న మనిషికి మనం ఎంత సహాయం చేశామన్నదే మన నిజమైన ఆస్తి. రాత్రి వచ్చిన చుట్టాలైనా వాళ్ళు వట్టి చుట్టాలు కాదు సీత, నాలోని మనిషిని నిద్రలేపడానికి వచ్చిన ఆ దేవుడి దూతలు. సీత నవ్వుతూ, అవునండి, మరి రేపటి నుండి ఆ కోడి గురించి, నేను వాడే నెయ్యి గురించి, నా నల్లపూసల తాడు గురించి నాతో గొడవ పడరుగా? రామయ్య నవ్వుతూ,
అబ్బో మరీ అంత ఆశపడకు, అది నా నిజ స్వభావం. ఒక్క రోజులో పూర్తిగా మారిపోతాను అనుకోకు, కొంచెం కొంచెం మారుతానులే. ముందు నువ్వు ప్రశాంతంగా పడుకో. ఉదయం అవుతుంది. వర్షం పూర్తిగా ఆగిపోయింది. పక్షుల కిలకిల రావాలు వినబడుతున్నాయి. సూర్యకిరణాల వెలుగు రామయ్య ఇంటి అరుగు మీద పడుతుంది. రామయ్య సీత కలిసి వెంకట్రావు కుటుంబానికి పాతవైన మంచి బట్టలిస్తారు. దోవ కోసం సీత ఒక పెద్ద ఆకులో రాత్రి వండిన అన్నం ఆవకాయ, కొంచెం పచ్చడి మూట కట్టిస్తుంది. మంగతాయారు మళ్ళీ సీత రామయ్యలను దీవిస్తుంది. వాళ్ళందరూ ఆనందంగా వీడ్కోలు చెబుతారు. రామయ్య వారిని రోడ్డు దాకా సాగనంపుతాడు. ఒక మనిషి నిజమైన విలువ అతను కూడబెట్టిన ఆస్తిలో కాకుండా ఆపదలో ఉన్న వారికి చేసే ఆతిథ్యంలో మరియు తోటి వారికి చేసే సహాయంలో మాత్రమే ఉంటుంది. ఇదే ఈ కథలోని అసలు నీతి.